నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు ఉదంబరిక సుత్తంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఈ కఠోర తపస్సులో ఉన్న కొన్ని దోషాలు, వాటి గురించి భగవానుడు ఆ నిగ్రోధుడితో చెప్తాడు. ఆ తర్వాత అసలు ఈ పరిశుద్ధతను పొందే విధానం గురించి చెప్తాడనమాట. అంటే మెంటల్ ప్యూరిఫికేషన్, మనసు పరిశుద్ధమయ్యే విధానం, నిజంగా ఏ విధంగా ఈ ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది అన్నది బుద్ధ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నిగ్రోధ తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన సంతోషించడు, తనను పరిపూర్ణ సంకల్పునిగా భావించడు. నిగ్రోధ తపస్వి తపస్సును స్వీకరించి ఆ తపస్సు వలన సంతోషించకుండా, తనను పరిపూర్ణ సంకల్పునిగా భావించకుండా ఉంటే అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తపస్సును స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన తనను గొప్పవానిగా భావించడు, ఇతరులను తిరస్కరించడు. ఈ విధంగా అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన మత్తుడు కాడు, పొరపాట్లు చేయడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొందుతాడు. అతడు ఆ లాభ సత్కారాలను కీర్తిని పొంది సంతోషించడు, తనను పరిపూర్ణ సంకల్పునిగా భావించడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొందుతాడు. అతడు ఆ లాభ సత్కారాలను కీర్తిని పొంది తనను గొప్పగా భావించుకోడు, పరులను తిరస్కరించడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొందుతాడు. ఆ లాభ సత్కారాలు కీర్తిని పొంది అతడు మత్తులో పడడు, పొరపాట్లు చేయడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి భోజనంలో పవిత్రత గురించి ఇది నాకు తగుతుంది, ఇది నాకు తగదు అని సందేహాన్ని పొందడు. అతడు తగినవి అనుకున్నటువంటి వాటి పట్ల అనాపేక్షను వదిలేస్తాడు. తగినవి అనుకున్న వాటిని పొందినప్పుడు వాటిలో ప్రమాదాన్ని చూసి వాటిని త్యాగబుద్ధితో తింటాడు. అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా ఆ ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధుడిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తపస్సులను స్వీకరించడం వలన కలిగే లాభ సత్కారాల పట్ల, కీర్తి పట్ల కాంక్షను పొందడు. నన్ను రాజులు, రాజమహాత్మాత్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, గృహపతులు, దైత్యకులు సత్కరిస్తారు అనుకోడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి ఇతర శ్రమణులను, బ్రాహ్మణులను, వీరు వేరు విత్తనం, కొమ్మ విత్తనం, పంగల విత్తనం, అంటు విత్తనం, ఐదోదైన విత్తిన విత్తనం, ఈ అన్నిటి మీద జీవిస్తారు, అన్నిటిని తింటారు, వారివి పిడుగుపాటు దంతాలు అని శ్రమణులను నిందించడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ కుటుంబీకులు ఒక శ్రమణుని కానీ బ్రాహ్మణుని కానీ సత్కరిస్తూ ఉండగా
గౌరవిస్తూ ఉండగా, పూజిస్తూ ఉండగా చూస్తాడు. చూసి అనేకాన్ని తిని జీవించే వీరిని కుటుంబాలు సత్కరిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి, పూజిస్తున్నాయి. కానీ నా వంటి తపస్విని, మొరటు జీవిని కుటుంబాలు సత్కరించడం లేదు, గౌరవించడం లేదు, పూజించడం లేదు అనుకోడు. ఈ విధంగా కుటుంబాల పట్ల ఈర్ష్య, మాత్సర్యం కలుగచేసుకోడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి త్రోవలో ఉండడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తనను తాను మరుగుపరుచుకోడు. కుటుంబాలలో తిరుగుతూ ఇదిగో నేను తపస్విని, ఇదిగో నేను తపస్విని అని అనడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి దేన్నైనా దాచుకొని సేవించడు. దాని గురించి ఇది మీకు తగినదేనా అని అడిగితే అది తగినది అయితే తగినది అంటాడు, తగినది కాకపోతే తగనిది అంటాడు. ఈ విధంగా అతడు తెలిసి అబద్ధమాడడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి తథాగత శిష్యునిచే ధమ్మం బోధింపబడినప్పుడు అది అనుమోదింపడానికి తగినది అయినప్పుడు అనుమోదిస్తాడు. ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా నిగ్రోధ తపస్వి కోపంతో, వైరంతో ఉండడు. ఇలా తపస్వి కోపంతో, వైరంతో ఉండకపోవడం వలన ఈ విధంగా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. ఇంకా తపస్వి ఇతరులను చిన్నబుచ్చడు, ద్వేషించడు, ఈర్ష్య, మాత్సర్యాలు లేనివానిగా ఉంటాడు. మంకుపట్టు కలవానిగా, మోసగానిగా ఉండడు. ఇంకా కఠినునిగా, దురాభిమానిగా ఉండడు. పాపపు కోరికలు కలవానిగా, పాపపు కోరికలకు వశమైన వానిగా ఉండడు. మిథ్యా దృష్టి లేనివాడై, ఇంకా అతివాద దృష్టి లేనివాడే ఉంటాడు. ఈ లోకానికి అంటి పెట్టుకొని ఉండడు. దానిని సులభంగా వదిలేవానిగా ఉంటాడు. ఈ విధంగా ఈ లోకానికి అంటి పెట్టుకోకుండా దానిని సులభంగా వదిలేవాడు కావడం వలన కూడా నిగ్రోధ అతడు ఆ స్థానంలో పరిశుద్ధునిగా ఉంటాడు. నిగ్రోధ నీవేమంటావు? ఈ విధమైన కఠిన తపస్సులు పరిశుద్ధమైనవైనా అపరిశుద్ధమైనవా? బంతే, అటువంటి తపస్సులు పరిశుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి కావు. అవి అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందే విధంగా ఉపయోగపడతాయి. నిగ్రోధ అటువంటి కఠిన తపస్సులు అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందించవు, పై బెరడును మాత్రమే తాకుతాయి అని బుద్ధ చెప్తాడు. అంటే ఇవి కూడా కొంతమంది ఇటువంటి కఠిన తపస్సులు చేస్తూ ఉన్నా కానీ అవి కూడా పైన మాత్రమే ఉపయోగపడతాయి, డీప్గా అది ఉపయోగపడవు. అంటే ఒక చెట్టుకి బెరడు ఉంటుంది కదా, పైన ఉండే బెరడు, దాన్ని మాత్రమే తాకుతాయి. బంతే, అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందించే తపస్సులు ఏవి? భగవానుడు అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందించే కఠిన తపస్సుల గురించి చెప్తే బాగుంటుంది అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు చెప్తాడు, నిగ్రోధ ఇక్కడ తపస్వి చతురామ్య సంవరణంతో, అంటే పాతిమోక్ష సంవరణం, ఇంకా ఆహార ప్రత్యవేక్షణ, మనసులో లోభం లేకుండా ఉండటం, అంటే ఏదైనా పొందడానికి గృహస్థుల్ని సందర్శించినప్పుడు మనసులో ఎటువంటి లోభం లేకుండా ఉండటం, ఇంకా మిత ఆహారాన్ని తీసుకోవడం, ఉన్న వాటితోటి సంతృప్తి చెందడం, ఇలా నిగ్రహపరుడై ఉంటాడు. నిగ్రోధ చతురామ్య సంవరణంతో నిగ్రహపరుడై
ఎలా ఉంటాడు ఇక్కడ నిగ్రోధ? తపస్వి ప్రాణాన్ని తీయడు, ప్రాణాన్ని తీయించడు. అంటే తాను చేయడు, ఇంకొకరిని చేయమని ప్రోత్సహించడు, ప్రాణం తీయించడానికి సమ్మతించడు. అలాగే ఇవ్వని దాన్ని తీసుకోడు, ఇవ్వని దాన్ని తీయించడు, ఇవ్వని దాన్ని తీయించడాన్ని సమ్మతించడు. దొంగతనం చేయడు, చేయమని చెప్పడు, చేసిన సమ్మతించడు. ఇంకా అబద్ధం ఆడడు, అబద్ధం ఆడమని చెప్పడు, ఇంకొకరికి అబద్ధం ఆడించడాన్ని సమ్మతించడు. ఇంద్రియ సుఖాలను కోరడు, ఇంద్రియ సుఖాలను కోరేట్టు చేయడు, ఇంద్రియ సుఖాలు కోరేట్టు చేయడాన్ని సమ్మతించడు. నిగ్రోధ ఈ విధంగా తపస్వి చతురామ్య సంవరణాన్ని కలిగి ఉంటాడు. అంటే శీలాలను పాటించడం, ఇంద్రియ సుఖాల పట్ల ఉపేక్షను కలిగి ఉండటం. ఈ విధంగా నిగ్రోధ తపస్వి ఇలా చతురామ్య సంవరణాన్ని కలిగి ఉండటమే తపస్సు అనబడుతుంది. అతడు ఉన్నతిని పొందుతాడు, హీన వృత్తికి తిరిగిపోడు. హీన వృత్తి అంటే గృహస్థ జీవితం. అతడు అరణ్యంలోనో, చెట్టు మొదటనో, కొండ గుహలోనో, శ్మశానంలోనో, సుదూరంలో ఉండే అడవిలోనో, ఆరు బయటనో, గడ్డి వాములోనో, ఏకాంతంలో ఉంటాడు. అతడు భోజనం తర్వాత పిండపాతం నుండి తిరిగి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చుండి శరీరాన్ని నిలువుగా ఉంచి ఎరుకను ఎదురుగా ఉంచుకుంటాడు. అతడు లోకం పట్ల లోభాన్ని మానుకొని లోభం నుండి విముక్తమైన మనస్సుతో ఉంటాడు. లోభం నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేసుకుంటాడు. ద్రోహ దోషాన్ని అంటే ద్రోహ చిత్తాన్ని తొలగించి ద్రోహరహితమైన చిత్తంతో ఉంటాడు. ద్రోహం నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేసుకుంటాడు. అంటే ద్రోహమ చింతన అంటే ద్వేషం అని కూడా చెప్పవచ్చు. ఇంకా కునికిపాట్లను, జడత్వాన్ని వదిలి కునికిపాట్లు జడత్వం లేకుండా ఉండి వెలుగును దర్శిస్తూ కునికిపాట్లు జడత్వం నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. ఔదత్యాన్ని, వ్యాకులతను వదిలి ఔదత్యం లేనివాడై లోపల శాంతించిన చిత్తంతో ఔదత్యం నుండి, వ్యాకులత నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. సంశయాన్ని వదిలి కుశల ధర్మాలలో సంశయాలను దాటిన వాడై సంశయం నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. అతడు ఈ పంచ నీవరణాలను అంటే 5 అవరోధాలను పోగొట్టి చిత్తంలోని దోషాలను ప్రజ్ఞతో బలహీనం చేసి మైత్రితో కూడిన చిత్తంతో ఒక దిక్కును తాకుతాడు. అలాగే 2వ దిక్కు, 3వ దాన్ని, అలాగే 4వ దాన్ని, పై దిక్కును, కింద దిక్కును, లోకాన్ని అంతటా అన్నిటినీ మైత్రితో కూడిన విపులమైన గొప్ప అపరిమితమైన వైరం లేని, ద్రోహం లేని చిత్తంతో స్పర్శిస్తూ ఉంటాడు. కరుణతో కూడిన చిత్తంతో అన్ని దిశల్లో మనసును వ్యాపిస్తాడు. బుద్ధితో కూడిన చిత్తంతో, అలాగే ఉపేక్షతో కూడిన చిత్తంతో ఒక దిక్కును తాకుతాడు. అలాగే 2వ దాన్ని, 3వ దాన్ని, అలాగే 4వ దాన్ని, పై దిక్కును, కింద దిక్కును, లోకాన్ని అంతటా అన్నిటినీ మైత్రితో కూడిన విపులమైన గొప్ప అపరిమితమైన వైరంలోని అంటే వైరం లేనటువంటి ద్రోహం లేని చిత్తంతో స్పర్శిస్తూ ఉంటాడు. నిగ్రోధ నీవేమంటావు? ఈ విధమైన కఠిన తపస్సులు పరిశుద్ధమైనవేనా, అపరిశుద్ధమైనవా? బంతే, అటువంటి తపస్సులు పరిశుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి కావు. అవి అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందిస్తాయి. నిగ్రోధ అటువంటి కఠిన తపస్సులు అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందించవు, పై బెరడును మాత్రమే తాకుతాయి. ఇంకా బంతే, ఏ కఠిన తపస్సులు ఉన్నతిని, సారాన్ని పొందిస్తాయి? కఠిన తపస్సుల వలన నేను ఉన్నతిని, సారాన్ని పొందేటట్టుగా వాటి గురించి చెప్తే బాగుంటుంది. ఇక్కడ నిగ్రోధ తపస్వి చతురామ్య సంవరణంతో నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. నిగ్రోధ చతురామ్య సంవరణంతో నిగ్రహాన్ని ఎలా కలిగి ఉంటాడు? ఇంతకుముందు చెప్పినట్లే
అవన్నీ చెప్తాడు. కరుణ, మైత్రి వీటన్నిటితోటి అంటే అవి పొందిన తర్వాత అతడు ఒక జన్మ, 2 జన్మలు, 3, 4, 5, 10 జన్మలు, 20 జన్మలు, 30, 40, 50, 100 అనేక సంవర్తనాలు, వివర్తనాలు, అనేక సంవర్త వివర్త కల్పాలను నేను ఇక్కడ ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రంగుతో పుట్టాను. నా ఆహారం ఇది. ఈ విధమైన సుఖ దుఃఖాలను అనుభవించాను. ఈ ఆయువు వరకు బ్రతికాను. అక్కడ నుండి జారిపోయి అంటే చనిపోయి ఇంకో చోట ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రంగుతో పుట్టాను. నా ఆహారం ఇది. ఈ విధమైన సుఖ దుఃఖాలను అనుభవించాను. ఈ ఆయువు వరకు బ్రతికాను. అక్కడి నుండి జారిపోయి అంటే చనిపోయి ఇక్కడ పుట్టాను అని ఆకారాలతో, వివరాలతో గుర్తు చేసుకుంటాడు. అంటే పూర్వజన్మల స్మృతి. నిగ్రోధ, నీవేమంటావు? ఈ విధమైన కఠిన తపస్సులు పరిశుద్ధమైనవైనా అపరిశుద్ధమైనవైనా? బంతే, అటువంటి తపస్సులు పరిశుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి కావు. అవి అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందిస్తాయి. నిగ్రోధ, అటువంటి కఠిన తపస్సులు అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందించవు, పై బెరడును మాత్రమే తాగుతాయి. బంతే, ఏ కఠిన తపస్సులు ఉన్నతిని, సారాన్ని పొందిస్తాయి? కఠిన తపస్సుల వలన నేను ఉన్నతిని, సారాన్ని పొందేటట్టుగా వాటి గురించి చెప్తే బాగుంటుంది. ఇక్కడ నిగ్రోధ, తపస్వి చతురామ సంవరణంతో నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. దాంతోపాటు ఇంకా పంచ నివారణాలను పోగొట్టుకొని 4 బ్రహ్మ విహారాలను పొంది ఉంటాడు. దాంతోపాటు అనేక జన్మలను గుర్తు చేసుకుంటాడు. ఇంకా దివ్య నేత్రంతో, మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో చావు పుట్టుకలను పొందే హీన, ఉత్తమ, సువర్ణ, దుర్వర్ణ, సుగత ఇంకా దుర్గత ప్రాణులను చూస్తాడు. కర్మ ప్రకారం పోతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. ఈ ప్రాణులు శరీరంతో చెడు కర్మలను చేసి, మాటలతో చెడు కర్మలను చేసి, మనసుతో చెడు కర్మలను చేసి, పెద్దలను నిందించి మిథ్యా దృష్టి కలవారై మిథ్యా దృష్టితో కర్మలు చేసి శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడుతున్నారు. ఈ ప్రాణులు శరీరంతో మంచి కర్మలను చేసి, మాటలతో మంచి కర్మలను చేసి, మనసుతో మంచి కర్మలను చేసి, పెద్దలను నిందించక సమ్యక్ దృష్టి కలవారై సమ్యక్ దృష్టితో కర్మలను చేసి శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గలోకంలో పుడుతున్నారు అని ఇలా మానవ నేత్రాన్ని అతిక్రమించిన విశుద్ధ దివ్య నేత్రంతో తమ కర్మానుసారం చనిపోతున్న, పుడుతూ ఉన్న హీన, ఉత్తమ, సువర్ణ, దుర్వర్ణ, దుర్గతిని, సుగతిని పొందే ప్రాణులను తెలుసుకుంటాడు. నిగ్రోధ, నీవేమంటావు? ఈ విధమైన కఠిన తపస్సులు పరిశుద్ధమైనవేనా అపరిశుద్ధమైనవా? బంతే, అటువంటి తపస్సులు పరిశుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి కావు. అవి అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందిస్తాయి. ఆ విధంగా నిగ్రోధ, కఠిన తపస్సులు అత్యున్నత స్థితికి చేర్చి సారాన్ని పొందిస్తాయి. ఏ ధర్మంతో భగవానుడు తన శిష్యులకు శిక్షణ ఇస్తాడో ఆ ధర్మం ఏది? దేని వలన శిక్షణ పొంది భగవానుని శిష్యులు ఓదార్పు పొంది ఆది బ్రహ్మచర్య ఆశయాన్ని తెలుసుకుంటారు అని నాతో అన్నావు కదా నిగ్రోధ. ఇదే ఆ ఉన్నత ఉత్తమతర స్థానం. దీనివల్లనే నేను శిష్యులను శిక్షితులను చేస్తున్నాను. దీనివల్లనే నా శిష్యులు శిక్షితులై ఓదార్పును పొంది ఆది బ్రహ్మచర్య ఆశయాన్ని తెలుసుకుంటున్నారు. అలా అనగా ఆ పరివ్రాజకులు మా బోధ కన్నా ఎంతో ఉన్నతమైన దాన్ని తెలుసుకోకపోవడం వలన ఆచార్యునితో సహా మేము నాశనమయ్యాము అని పెద్ద శబ్దాన్ని, మహాశబ్దాన్ని చేశారు. అప్పుడు ఆ సంధాన గృహపతి, ఇతర తైర్దిక పరివ్రాజకులు భగవానుని మాటలను వింటున్నారు, చెవి ఒగ్గుతున్నారు, మనసు పెడుతున్నారు అని తెలుసుకోగానే ఆ నిగ్రోధ పరివ్రాజకునితో ఇట్లా అంటాడు. బంతే, నిగ్రోధ, నీవు నన్ను ఓ గృహపతి శ్రమణ గౌతముడు
ఎవరితో మాట్లాడతాడో, ఎవరితో చర్చిస్తాడో, ఎవరితో జ్ఞానాన్ని పొందుతాడో మీకు తెలుసునా? శ్రమణ గౌతముని ప్రజ్ఞ శూన్యాగారానికి తగినటువంటిది. శ్రమణ గౌతముడు పరిషత్తులో మాట్లాడడు. దుప్పి ఒంటరిగా తిరిగినట్లుగా అతడు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. ఈ విధంగా శ్రమణ గౌతముని జ్ఞానం శూన్యాగారానికి తగినటువంటిది. శ్రమణ గౌతముడు పరిషత్తులో మాట్లాడడు. అతడు ఎప్పుడు ఏకాంతంలోనే ఉంటాడు. ఇదిగో గృహపతి, శ్రమణ గౌతముడు ఈ పరిషత్తుకు వస్తే ఒకే ప్రశ్నతో అతన్ని పక్కకు తొలగిస్తాము. ఖాళీ కుండను పగలగొట్టినట్లు పగలగొడతాము అన్నావు కదా. ఆ భగవానుడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన్ను పక్కకు తొలగించు. దుప్పిలా ఒంటరిగా ఉంటాడు అని ఒకే ప్రశ్నతో పక్కకు తొలగించు. కుండెను పగలగొట్టినట్లు పగలగొట్టు. ఇలా అనగా ఆ నిగృధ పరివ్రాజకుడు మౌనం వహించి శబ్దుడై భుజాలు వాల్చి తల కిందికి వంచుకొని తేజోహీనుడై కూర్చున్నాడు. అప్పుడు నిగృధుడు మౌనం వహించి శబ్దుడై భుజాలు వాల్చి తల క్రిందికి దించుకొని తేజోహీనుడై కూర్చున్నాడని తెలుసుకొని నిగృధ పరివ్రాజకునితోటి భగవానుడు ఇలా అన్నాడు. నిజమైన నిగృధ, నీవలా అన్నావా? నిజమే బంతే. బాలునిలాగా అంటే మూర్ఖునిలాగా, మూడునిలాగా, అకుశలునిలాగా నేను ఆ మాటలో అన్నాను. నిగృధ, వృద్ధులైన వయసు పైబడిన ఆచార్య ప్రాచార్య పరివ్రాజకులు మాట్లాడుతూ ఉండగా గతంలో అర్హంత సమ్మా సంబుద్ధులు భగవానుల గురించి మీరు మీ ఆచార్యుల వలనే పెద్ద శబ్దంతో, మహాశబ్దంతో రాజీ కదా, చోర కదా, ఇంతకుముందు రకరకాల చర్చలు చేసేవాళ్ళు కదా, అవన్నీ జరిగినవి జరగనివి వంటి పనికిమాలిన మాటలు మాట్లాడేవారని విన్నావా? లేక ఆ భగవానులు సుదూర అరణ్యాలలో నివసిస్తూ తక్కువ శబ్దంతో, తక్కువ అలజడితో, జనం లేని చోట మనుషులకు దూరంగా నా వలె ఏకాంతంలో ఉండేవారని విన్నావా? బంతే, వృద్ధులైన వయసు పైబడిన ఆచార్య ప్రాచార్య పరివ్రాజకులు మాట్లాడుతూ ఉండగా గతంలో అర్హంత సమ్మా సంబుద్ధులు భగవానుల గురించి వారు మేము మా ఆచార్యుల వలనే పెద్ద శబ్దంతో, మహాశబ్దంతో రాజకథ, చోరు కథ, ఇలా జరిగినవి జరగనివి వంటి పనికి మాలిన మాటలు మాట్లాడేవారు కాదని, ఆ భగవానులు సుదూర అరణ్యాలలో నివసిస్తూ తక్కువ శబ్దంతో, తక్కువ అలజడితో, జనం లేని చోట మనుషులకి దూరంగా మీ వలె ఏకాంతంలో ఉండేవారని విన్నాను. నిగృధ, నీవు తెలిసిన వాడవు, పెద్దవాడవు. నీకెప్పుడు ఆ భగవానుడు బుద్ధుడు ఆయన బోధ కోసమే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. నిగ్రహపరుడైన ఆ భగవానుడు నిగ్రహం కోసమే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. ఇంకా శాంతుడైన ఆ భగవానుడు ప్రశాంతి కోసమే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. తరించిన ఆ భగవానుడు తరింప చేయడానికి ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. పరినిర్వాణాన్ని పొందిన ఆ భగవానుడు పరినిర్వాణం కోసం ఈ ధమ్మాన్ని ఉపదేశిస్తాడని అనిపించలేదా? అలా అనగా ఆ నిగృధ పరివ్రాజకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు. బంతే, నేను బాలునిలా అంటే మూర్ఖునిలాగా, మూడునిలాగా, అకుశల వాణిలాగా భగవానుని గురించి మాట్లాడిన తప్పు మాటలను తప్పుగా గుర్తించండి. ఇక ముందు నేను నిగ్రహంతో ఉండటానికి భగవానుడు నా తప్పుగా గుర్తించుగాక. నిగృధ, బాలునిగా అంటే మూర్ఖుని అని అర్థం అన్నమాట. మూడునిలా, అకుశలనిలా నీవు నా గురించి తప్పుగా మాట్లాడావు. అయితే నిగృధ, నీవు నీ తప్పుని తప్పుగా చూసి ధర్మానుసారం ప్రతిక్రియ చేసావు. అంటే ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావు కదా, అది దాన్ని నేను స్వీకరిస్తున్నాను. నిగృధ అర్య వినయంలో తప్పుని తప్పుగా చూసి భవిష్యత్తులో నిగ్రహం కోసం ధర్మానుసారం ప్రతిక్రియ చేయడం బుద్ధిని కలిగిస్తుంది. నిగృధ, ఇంకా ఇలా అంటాను ఏమని, షటుడు మాయావి కాని రుజువర్తనుడైన విజ్ఞానికి నేను ధమ్మాన్ని ఉపదేశిస్తాను. ఆ ఉపదేశం ప్రకారం అతడు నడుచుకున్నట్లయితే కులపుత్రులు అంటే కుటుంబ పుత్రులు దేనికోసం ఇంటిని వదిలి అనగారికులుగా మారుతున్నారో
ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే 7 ఏండ్లలో సాక్షాత్కరించుకొని పొంది విహరిస్తాడు. నిగ్రోధ 7 ఏండ్లు అలా ఉండని. షటుడు మాయావి కాని రుజువర్తనుడైన విజ్ఞానికి నేను ధమ్మాన్ని ఉపదేశిస్తాను. ఆ ఉపదేశం ప్రకారం అతడు నడుచుకున్నట్లయితే కుటుంబ పుత్రులు దేనికోసం ఇంటిని వదిలి అనగారికులుగా మారుతున్నారో ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే 6 ఏండ్లలో సాక్షాత్కరించుకొని పొంది విహరిస్తాడు. 5 ఏండ్లు, 4 ఏండ్లు, 3 ఏండ్లు, 7 ఏండ్లు, లేకపోతే 1 సంవత్సరమో లేదంటే 1 సంవత్సరం అలా ఉండని. అతడు 4 నెలలు, 3 నెలలు, కనీసంలో కనీసం 7 రోజుల్లో కూడా పొందొచ్చు నిబ్బానాన్ని. మనకి మహా సతిపఠన సూత్రంలో కూడా చెప్తాడనమాట. 7 రోజులు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినా కానీ కొంతమంది ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు. నిగ్రోధ, నీకు శ్రమణ గౌతముడు శిష్యులను కోరి ఇలా అంటున్నాడు అనిపించవచ్చు. ఏమని? కానీ దీనిని నీవలా చూడకూడదు. ఇప్పటి మీ ఆచార్యుడే ఆచార్యునిగా ఉండుగాక. నిగ్రోధ, నీకు శ్రమణ గౌతముడు మన నియమాలను వదిలిపెట్టమంటున్నాడు అని అనిపించవచ్చు. కానీ దీనిని నీవు అలా చూడకూడదు. ఇప్పుడు మీకున్న నియమాలనే పాటించండి. ఇంకా నిగ్రోధ, నీకు శ్రమణ గౌతముడు మన ఆజీవిక సాంప్రదాయాన్ని వదిలిపెట్టమంటున్నాడు అనిపించవచ్చు. కానీ దీనిని నీవు అలా చూడకూడదు. ఆజీవకులైన మీరు ఆజీవకులుగానే ఉండండి. ఇంకా నిగ్రోధ, నీకు మా ఆచారం ప్రకారం అకుశలమని మేము భావించిన విషయాలలో మమ్మల్ని నిలపడానికే శ్రమణ గౌతముడు ఇలా అంటున్నాడు అనిపించవచ్చు. కానీ దీనిని నీవు అలా చూడకూడదు. మీ ఆచారం ప్రకారం అకుశలమైన విషయాలు అకుశల విషయాలుగానే ఉండుగాక. అకుశలమని మీరు భావించిన విషయాలు అకుశల విషయాలుగానే భావింపబడుగాక. నిగ్రోధ, నీకు ఇంకా ఇలా అనిపించవచ్చు. మా ఆచారం ప్రకారం కుశలమని భావించిన విషయాల నుండి విడిపించడానికి శ్రమణ గౌతముడు ఇలా అంటున్నాడు అనిపించవచ్చు. కానీ నిగ్రోధ, దీనిని నీవు అలా చూడకూడదు. మీ ఆచారం ప్రకారం కుశలమని భావించిన విషయాలలోనే ఉండండి. ఈ విధంగా నిగ్రోధ, నేను శిష్యుల కోసం చెప్పలేదు, నియమాలను వదిలిపెట్టించడం కోసం చెప్పడం లేదు. మీ ఆజీవిక సాంప్రదాయాన్ని వదిలిపెట్టించడానికి నేను చెప్పలేదు. మీ ఆచారం ప్రకారం అకుశలమని భావించిన విషయాలలో నిలపడానికి చెప్పలేదు. ఇంకా మీ ఆచారం ప్రకారం కుశలమని భావించిన విషయాల నుండి విడిపించడానికి నేను చెప్పలేదు. నిగ్రోధ, ఇంకా వదలని మలిన కారకమైన పునర్జన్మకు కొనిపోయేవి జన్మ, ముసలితనం, మరణాలకు కారణమై దుఃఖ ఫలితాన్ని ఇచ్చే అకుశల ధర్మాలు తొలగిపోవడానికి నేను ధమ్మాన్ని ఉపదేశిస్తాను. దానిని అనుసరిస్తే మలిన ధర్మాలు తొలగిపోతాయి, పరిశుద్ధ ధర్మాలు వృద్ధి అవుతాయి, ప్రజ్ఞ పరిపూర్ణమై విపులమై ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలు సాక్షాత్కరించుకొని పొంది విహరిస్తారు. అలా అనగా ఆ పరివ్రాజకులు మౌనం వహించి స్తబ్దులై భుజాలు వాల్చి తలలు కిందికి దించుకొని మారుడు చిత్తాలను ఆవహించగా తేజోహీనులై కూర్చున్నారు. అప్పుడు భగవానునికి ఇలా అనిపించింది, ఈ పనికి మాలిన వారందరినీ మారుడు ఆవహించాడు. అందువల్లనే ఒక్కడికైనా మన శ్రమణ గౌతముని వద్ద బ్రహ్మచర్యాన్ని పాలిద్దాం. 7 దినాలు అనగా ఎంత అనిపించలేదు. అప్పుడు భగవానుడు కొన్నిసార్లు వీళ్ళకి ఇలా చెప్తూ ఉంటాడు, మీరు మీ ఆచారాన్ని పూర్తిగా వదిలిపెట్టే పని లేదు, కనీసం 7 రోజులైనా కానీ నేను చెప్పిన సాధన చేయండి. అప్పుడు మీకు ఫలితాలు కనిపిస్తే దానిలో ముందుకు వెళ్ళండి అని చెప్తాడు. కానీ కొంతమంది ఆ సాంప్రదాయాలను పట్టుకొని వేలాడుతూ వాళ్ళు దాని నుంచి బయటికి రారు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ పూర్వ సాంప్రదాయాన్ని ఆచరించడానికి మగ్గు చూపుతున్నారు. అప్పుడు భగవానుడు ఈ ఉదంబరిక పరివ్రాజక ఆరంభంలో సింహనాదం చేసి ధమ్మోపదేశం చేసి ఆకాశానికి ఎగిరి కిజ్జకూట పర్వతాన్ని చేరుకున్నాడు. సంధాన గృహపతి కూడా
అప్పుడే రాజగృహంలో ప్రవేశించాడు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏది సరైన మార్గం, ఏది కాదు అనేది తెలుసుకోవాలి. ఏవి తపస్సులు, ఏవి కావు అనేది కూడా తెలుసుకొని ఆ సాధనను చేయడం మంచిది.